హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బయాలజీ ఫస్ట్ చాప్టర్ది Part-6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Part-6లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి లైజోజోమ్స్. Lysosomes are membrane-bound vacuolar organelles responsible for the intracellular digestion in the eukaryotic cells. ఈ లైజోజోమ్స్ అనేవి సెల్స్లో డైజెషన్ అవ్వడానికి కావాల్సిన మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్. ఇది లైజోజోమ్ అనేది ఒక గ్రీక్ నుంచి వచ్చిన పదం. గ్రీక్లో లైజిస్ అంటే డిసొల్యూషన్, సోమా అంటే బాడీ. సో లైజోజోమ్స్ అంటే దానిలో కలుపుకునే బాడీ అని. అక్కరెన్స్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ద లైజోజోమ్స్ ప్రాక్టికల్లీ అక్కర్ ఇన్ ఆల్ animal cells, protozoans, fungi and certain plant cells. ఈ లైజోజోమ్స్ అనేది ప్రాక్టికల్గా ప్రతి ఒక్క యానిమల్ సెల్స్లో ఉంటుంది, ప్రోటోజోవన్స్లో ఉంటుంది, ఫంగైస్లో ఉంటుంది, కొన్ని ప్లాంట్ సెల్స్లో మాత్రం ఉంటుంది. అన్ని ప్లాంట్ సెల్స్లో ఉండదు, కొన్ని ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. ప్రొకార్యోట్స్ అండ్ మెచ్యూర్ మెమ్మలియన్ రెడ్ బ్లడ్ సెల్స్ హౌఎవర్ ల్యాక్ లైజోజోమ్స్. ఈ ప్రొకార్యోటిక్ సెల్స్ కానీ మెచ్యూర్ అండ్ మ్యామాలియన్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇవి రెండిట్లో కూడా లైజోజోమ్స్ అనేవి ఉండవు. ఇన్ జనరల్ దేర్ ఆర్ లెస్ ప్రివాలెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ దాన్ ఇన్ యానిమల్ సెల్స్. జనరల్గా చూసుకుంటే ప్లాంట్ సెల్స్లో తక్కువ ఉంటాయి యానిమల్ సెల్స్తో కంపేర్ చేస్తే ఈ లైజోజోమ్స్ అనేవి. దీని ఆరిజిన్ ఏమో చూద్దాం. లైజోజోమ్స్ అరైజ్ ఫ్రమ్ ద గోల్గి కాంప్లెక్స్. ఈ లైజోజోమ్స్ అనేది గోల్గి కాంప్లెక్స్ దగ్గర నుంచి పుట్టుకొని వస్తుంది. దేర్ మెంబ్రేన్ అండ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ సింథసైజ్డ్ ఆన్ ద RER and are transported in transport vesicles to the Golgi complex for modification and packaging. అంటే ఈ లైజోజోమ్స్ యొక్క మెంబ్రేన్ దాంట్లో ఉండే ఎంజైమ్స్ అనేవి కూడా RER దగ్గర సింథసైజ్ అవుతాయి. ఇవి ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ ద్వారా గోల్గి కాంప్లెక్స్ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇవి మోడిఫికేషన్ మరియు ప్యాకేజింగ్లో హెల్ప్ చేస్తాయి. సెక్రెటరీ వెసికల్స్ ఫిల్డ్ విత్ లైజోసోమల్ ఎంజైమ్స్ బడ్ ఆఫ్ ద గోల్గి కాంప్లెక్స్ యాజ్ ప్రైమరీ లైజోజోమ్స్. ఈ కొన్ని సెక్రెటరీ వెసికల్స్ మాత్రం అంటే ఈ సెక్రెటరీ వెసికల్స్లో లైజోసోమల్ ఎంజైమ్స్ అనేవి ఫిల్డ్ ఆఫ్ ఉంటాయి. సో దాని ద్వారా గోల్గి కాంప్లెక్స్ని ఒక్కోసారి ప్రైమరీ లైజోజోమ్స్ అని కూడా అంటారు. స్ట్రక్చర్ టెన్నిస్ స్పెరికల్ స్ట్రక్చర్స్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సైటోప్లాజం. ఈ లైజోజోమ్స్కి అనేవి ఒక టెన్నిస్ స్పెరికల్ స్ట్రక్చర్ అంటే టెన్నిస్ బాల్ షేప్లో ఉంటాయి. ఈచ్ లైజోజోమ్ ఈజ్ బౌండెడ్ బై ఎ సింగిల్ యూనిట్ మెంబ్రేన్ ఆఫ్ లిపోప్రోటీన్. ఇట్ కంటైన్స్ ఎ డెన్స్ ఫైన్లీ ఫ్లూయిడ్. ఈ లైజోజోమ్ అనేది ఒక సింగిల్ మెంబ్రేన్తో సరౌండ్ అయి ఉంటుంది. అది దేంతో ఫామ్ అయి ఉంటుంది? లిపోప్రోటీన్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ లైజోజోమ్స్లో డెన్స్ మరియు ఫైన్లీ ఫ్లూయిడ్ అంటే క్లియర్గా ఉంటుంది ఆ ఫ్లూయిడ్, ఏం పార్టికల్స్ లేకుండా. ద లాటర్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైడ్రాలిటిక్ ఎంజైమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డైజెస్టింగ్ ఆల్ ఆర్గానిక్ మెటీరియల్స్. దేర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్ డిఫరెంట్ లైజోజోమ్స్. అంటే ఈ లైజోజోమ్స్లో హైడ్రోలిటిక్ ఎంజైమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డైజెస్టింగ్. అంటే ఈ లైజోజోమ్స్లో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే హైడ్రోలిటిక్ ఎంజైమ్స్ అనేవి ఆల్ ఆర్గానిక్ మెటీరియల్స్ని ఈ లైజోజోమ్స్ అనేవి కూడా ఈ లైజోజోమ్స్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎంజైమ్స్ అంటే చాలా రకాల ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. Their membrane prevents the enzymes from escaping into cytoplasm and destroying it. Therefore, lysosomes are also called suicidal bags. ఈ మెంబ్రేన్ అనేది లైజోజోమ్లో ఉండే మెంబ్రేన్ దాంట్లో ఉండే ఎంజైమ్స్ని సైటోప్లాజంలోకి కలుసుకోకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే అదిగిన ఎంజైమ్స్ అనేవి సైటోప్లాజంలో కలిసినాయి అనుకో సెల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అలా కాకోకుండా ప్రివెంట్ చేస్తుంది. దానికోసం ఆ లైజోజోమ్స్ని మనం సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు. ఫంక్షన్ లైజోజోమ్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
Digestion of useful materials. The organic substances taken up by the cell in vacuoles from the environment are digested in the lysosomes. అంటే ఈ సెల్లో ఏవైతే ఫుడ్ పార్టికల్స్ తీసుకుంటుందో ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అవన్నిటిని కూడా ఈ లైజోజోమ్ అనేది డైజెస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంట్రాసెల్యులార్ డైజెషన్. దీన్ని మనం ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటాం. అంటే సెల్ లోపలి ఫుడ్ అనేది డైజెస్ట్ కావడాన్ని ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటాం. ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ ఫీచర్ ఆఫ్ ప్రోటోజోన్స్, స్పాంజెస్ అండ్ సోలెంట్రేటివ్స్. ఈ ఈ ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అనేది రెగ్యులర్గా ప్రోటోజోవన్స్లోను, స్పాంజెస్లోను, సోలెంట్రేట్స్లో జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక సెల్. ఇక్కడ ఫస్ట్ ఫుడ్ పార్టికల్స్ అనేవి సెల్లోకి వస్తాయి. అక్కడ ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా అవి లోపలికి వచ్చాయి. అప్పుడు ఆ ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది, ఫుడ్ వ్యాక్యూల్లో. ఈ రాను రాను ఆ ఫుడ్ వ్యాక్యూల్ అనేది లైజోజోమ్స్ దగ్గర పోయి ఆ లైజోజోమ్స్ అనేవి అంతా ఫుడ్ వ్యాక్యూల్లో కలిసిపోతాయి. సో దాని ద్వారా అదంతా డైజెస్ట్ అయిపోతుంది ఎంజైమ్స్ ద్వారా. ఆ తర్వాత ఎగ్జోసైటోసిస్తో అంతా ఎక్స్క్రీట్ అయిపోతుంది. యూస్ఫుల్ మెటీరియల్స్ తీసుకొని సెల్ మిగతా అంతా ఎక్స్క్రీట్ చేసేస్తుంది. డైజెషన్ ఆఫ్ హార్మ్ఫుల్ మెటీరియల్స్. హార్మ్ఫుల్ మెటీరియల్స్ని కూడా డైజెస్ట్ చేసేస్తుంది. ద లైజోజోమ్స్ డిస్పోజ్ ఆఫ్ ద ఫారిన్ పార్టికల్స్ by hydrolyzing them in certain leukocytes and macrophages. అంటే ఈ లైజోజోమ్ అనేది ఫారెన్ పార్టికల్స్ లైక్ వైరసెస్, బ్యాక్టీరియా, టాక్సిక్ మాలిక్యూల్స్ అంటే డేంజరస్వి, ఇవన్నీ కూడా హైడ్రోలైజింగ్ దెమ్ ఇన్ సర్టెన్ ల్యూకోసైట్స్ అండ్ మ్యాక్రోఫేగస్ అంటే తనలో కలుపుకుని వస్తుంది ఆ లైజోజోమ్ అనేవి. దిస్ ఈస్ కాల్డ్ న్యాచురల్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ, ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హయ్యర్ యానిమల్స్. ఈ లైజోజోమ్ ద్వారా ఈ హార్మ్ఫుల్ మెటీరియల్స్ అనేవి డైజెస్ట్ అయిపోతుంది. సో దీన్నే మనం న్యాచురల్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ అంటారు. ఇది కేవలం హయ్యర్ యానిమల్స్ అంటే పెద్ద పెద్ద జంతువుల్లోనే కనిపిస్తుంది. లైక్ హ్యూమన్స్ కానీ, ఎలిఫెంట్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెద్ద దాంట్లో. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫారెన్ అంటే ఒక కొత్తది అనేది సెల్ అనేది సెల్లోకి వస్తుంది. సో దాని ద్వారా ఇది అనేది డ్యామేజ్ ఆర్గనెల్ని డ్యామేజ్ చేస్తుంది సెల్లో. సో దాని ద్వారా ఈ లైజోజోమ్ అనేది దాంతో కలిసి అది డైజెషన్ చేసేసి బయటికి పంపించేస్తుంది. మాలిక్యూల్స్ టు బి డెస్ట్రాయిడ్ అవంతా బయటికి పంపించేస్తుంది. డైజెషన్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్స్. Lysosomes also remove the dead cells and debris that accumulate at sites of injury by digesting them, thus make a way for their replacements. ఈ లైజోజోమ్ అనేవి సెల్లో ఏమైనా డెడ్ సెల్స్ కానీ లేదంటే ఏమైనా డ్యామేజ్డ్ ఆర్గన్స్ కానీ ఉంటే అవి వాటిని తనలో కలుపుకుంటుంది. దాని ద్వారా వాటి ప్లేస్లో కొత్త ఆర్గన్స్ని పెట్టే హెల్ప్ అవుతుంది. థస్ దే ఆర్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ స్కావెంజర్స్ అండ్ సెల్యులార్ హౌస్ కీపర్స్. సో వీటిని మనం ఈ అన్వాంటెడ్ మెటీరియల్స్ని డైజెస్ట్ చేయడం వల్ల వీటిని మనం న్యాచురల్ స్కావెంజర్స్ అని అంటాం, లేదంటే సెల్యులార్ హౌస్ కీపర్స్ అని అంటాం. ప్లాస్టిడ్స్. మన నెక్స్ట్ టాపిక్ ప్లాస్టిడ్స్. లొకేషన్. దీస్ ఆర్గనైల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ అండ్ ఇన్ సర్టెన్ ప్రోటిస్ట్స్ బట్ ఆర్ అబ్సెంట్ ఇన్ అనిమల్ సెల్స్. ఈ ప్లాస్టిడ్స్ అనేవి కేవలం ప్లాంట్ సెల్స్లోనూ, సర్టెన్ ప్రోటిస్ట్ అంటే కొన్ని సెల్స్లో మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ యానిమల్ సెల్స్లో మాత్రం ఇది కంప్లీట్లీ అబ్సెంట్. టైప్స్. ద ప్లాస్టిడ్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అండ్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. బేసికల్లీ దే కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్. ఈ ప్లాస్టిడ్స్ కొన్ని పెద్ద చెట్లలో చాలా రకాలు ఉంటాయి, చిన్న చెట్లలో కొన్ని రకాలే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఇవి రకాలు మారుతుంటాయి, స్ట్రక్చర్, ఫంక్షన్ అన్నీ మారుతుంటాయి. కానీ బేసిక్గా మనం తీసుకునేది 2 కేటగిరీస్. ఒకటి ల్యూకోప్లాస్ట్, ఇంకోటి క్రోమోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ అంటే ఏమి? కలర్లెస్ ప్లాస్టిడ్స్. క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్ ప్లాస్టిడ్స్. ఇది ప్లాంట్ సెల్లో మాత్రమే ఉండే ఇది క్లోరోప్లాస్ట్. ఇక్కడ మనకి రౌండ్ ఆఫ్ చేసుకున్నట్లు చూడవచ్చు క్లోరోప్లాస్ట్ అంతా. ల్యూకోప్లాస్ట్ అంటే ఏమో చూద్దాం. ద ల్యూకోప్లాస్ట్స్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్ which occur in the cells
దట్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఈ ల్యూకోప్లాస్ట్ అనేవి కలర్లెస్, ఇవి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాయి సెల్స్లో. ల్యూకోప్లాస్ట్ ఆర్ ఆఫ్ 3 types డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్ట్స్ దే స్టోర్. ఈ ల్యూకోప్లాస్ట్ అనేవి అవి స్టోర్ చేసుకునే మెటీరియల్స్ బట్టి 3 typesగా ఉంటాయి. ఫస్ట్ వన్ అమిలోప్లాస్ట్ స్టోర్ స్టార్చ్, అల్యూరోప్లాస్ట్ స్టోర్ ప్రోటీన్, ఎలైప్లాస్ట్ స్టోర్ ఆయిల్. These are mostly present in the storage cells of roots and ungrown stems. ఈ మూడు కూడా రూట్స్లో కానీ అండర్గ్రౌండ్ స్టెమ్స్లో కానీ ప్రజెంట్ అయి ఉంటాయి ఎక్కువ. క్రోమోప్లాస్ట్ అంటే ఏమో చూద్దాం. ద క్రోమోప్లాస్ట్ ఆర్ కలర్డ్ ప్లాస్టిడ్స్ విచ్ అక్కర్ ఇన్ ద సెల్స్ దట్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఈ ల్యూకోప్లాస్ట్ లాగా ఇవి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండవు, సన్లైట్ ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయ్యే ఉంటాయి. These are of 2 subtypes. ఇవి 2 రకాలు. ఫస్ట్ వన్ నాన్ గ్రీన్ క్రోమోప్లాస్ట్ అండ్ గ్రీన్ క్రోమోప్లాస్ట్. ద క్రోమోప్లాస్ట్ హ్యావింగ్ లైట్ అబ్జార్బింగ్ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఆర్ నోన్ యాజ్ క్లోరోప్లాస్ట్ ఆర్ గ్రీన్ ప్లాస్టిడ్స్. ఏ క్రోమోప్లాస్ట్లో అయితే లైట్ అబ్జార్బింగ్ గ్రీన్ క్లోరోఫిల్ ఉంటుందో వాటిని మనం క్లోరోప్లాస్ట్ లేదా గ్రీన్ ప్లాస్టిడ్స్ అంటాం. దిస్ ఈజ్ కామన్లీ ప్రెజెంట్ ఇన్ leaf cells of most higher plants and certain green algae. ఇది కామన్గా చూసుకుంటే మనకి లీఫ్లో ప్రజెంట్ అయి ఉంటుంది, లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గేలో ప్రజెంట్ అయి ఉంటుంది. ద నాన్ గ్రీన్ క్రోమోప్లాస్ట్స్ కంటైనింగ్ అదర్ కలర్డ్ పిగ్మెంట్స్ రెడ్, ఆరెంజ్, yellow due to presence of carotenoids are found in certain algae and in the flowers, fruits and roots of higher plants. ఈ నాన్ గ్రీన్ క్రోమోప్లాస్ట్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, అంటే రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ. ఇవి ఇలా ఉండడం ఇవి ఎందుకు? క్యారోటెనాయిడ్స్ ద్వారా ఇవి ఇట్లా కలర్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్టెన్ ఆల్గే అంటే కొన్ని రకాల ఆల్గేస్లో, లేదంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, రూట్స్ అంటే చెట్లకు కాసే పువ్వులు కానీ, పండ్లకు కానీ, లేదంటే వాటికి ఉండే వేర్లకు కానీ ఈ నాన్ గ్రీన్ క్రోమోప్లాస్ట్ అనేవి ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. దే ఆర్ స్పెరికల్, ఓవాయిడ్, డిస్కోయిడల్ షేప్డ్. ఇవి స్పెరికల్, ఓవాయిడ్, డిస్కోయిడల్ షేప్లో ఉంటాయంట. ఈచ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ వెసికల్ బౌండెడ్ by double membrane enveloped and filled with fluid matrix. ఈ ప్రతి ఒక్క క్లోరోప్లాస్ట్ అనేది ఒక వెసికల్ ద్వారా బౌండ్ అయి ఉంటుంది, డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది దీంట్లో. ఈ క్లోరోప్లాస్ట్ మొత్తం కూడా ఫ్లూయిడ్తోనే ఉంటుంది, ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్తో. అవుటర్ మెంబ్రెయిన్ ఈ స్మూత్ అండ్ ఫ్రీలీ పర్మియబుల్ టు స్మాల్ మాలిక్యూల్స్. ఈ అవుటర్ మెంబ్రెయిన్ అనేది చిన్న చిన్న మాలిక్యూల్స్ని ఫ్రీగా లోపలికి పంపిస్తుంది, సో ఇది స్మూత్గా ఉంటుంది పైగా. ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. కానీ ఇన్నర్ మెంబ్రెయిన్ మాత్రం సెలెక్టివ్లీ పర్మియబుల్, అంటే కావాల్సినవి మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఇట్ ఈస్ గ్రేట్లీ ఫోల్డెడ్ బట్ ద ఇన్ఫోల్డ్స్ బికమ్ ఫ్రీ ఇన్ ద మెచ్యూర్ క్లోరోప్లాస్ట్ టు లై యాజ్ లేమెలే ఇన్ ద మ్యాట్రిక్స్. ఈ క్లోరోప్లాస్ట్లో ఉండే ఫోల్డ్స్ అన్నీ ఇన్ఫోల్డ్స్ అంటే మారిపోతాయి ఎప్పుడు? క్లోరోప్లాస్ట్ అనేది మెచ్యూర్ అయినప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక క్లోరోప్లాస్ట్ పిక్చర్. దీంట్లో మనకి క్లోరోప్లాస్ట్ యొక్క డిఎన్ఏ కానీ, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్, ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్ స్పేస్, ఇంటర్నల్ మెంబ్రెయిన్, ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్ అవన్నీ ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఏమో చూద్దాం. లామెllae. These are closely flattened membrane bound ovoid sacs called thylakoids which lie closely packed in piles and grana. ఈ లామెllae అనేవి క్లోజ్లీ ఫ్లాటెండ్ మెంబ్రెయిన్ అంటే క్లోజ్ అయింది ఫ్లాటెండ్ మెంబ్రెయిన్ కాడ అవాయిడ్ సాక్స్లో కనిపిస్తుంది. వీటిని మనం థైలాకాయిడ్స్ అని కూడా అంటాము. ఇవన్నీ కూడా పైల్స్లోను, గ్రానాలోను ఎక్కువగా కనిపిస్తాయి. దీస్ కంటైన్ గ్రీన్ క్లోరోఫిల్ పిగ్మెంట్ మాలిక్యూల్స్. ఈ లామెllae
ఈ లెమెల్లేలోనే మనకు కావాల్సిందే క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ కలర్లెస్ గ్రానులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్ కాల్డ్ స్ట్రోమా. ఈ మ్యాట్రిక్స్ అనేది కలర్లెస్గా ఉంటుంది. దీన్ని మనం స్ట్రోమా అని కూడా అంటాము. ఇట్ కంటైన్స్ ప్రోటీన్స్, లిపిడ్స్, రైబోజోమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంజైమ్స్, లిపిడ్ డ్రాప్లెట్స్. ఈ మ్యాట్రిక్స్లోనే మనకి ప్రోటీన్స్, లిపిడ్స్, రైబోజోమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంజైమ్స్, లిపిడ్ డ్రాప్లెట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఫంక్షన్స్ ఏమో చూద్దాం. Plastids perform many important functions. The chloroplast trap the radiant energy of sunlight and transform into the chemical energy of carbohydrates using water and CO2. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం సన్లైట్ని ట్రాప్ చేసుకుంటుంది, అంటే తనలోకి తీసుకుంటుంది. దాని ద్వారా కెమికల్ ఎనర్జీతో కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ అండ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. The process is called as photosynthesis. Therefore, they are also known as kitchen of cells. ఇవి వాటి ఫుడ్ అవే క్రియేట్ చేస్తుంటాయి కాబట్టి ఈ ప్లాస్టిడ్స్ని మనం కిచెన్ ఆఫ్ సెల్స్ అని అంటాం. The chromoplasts impart various colors to flowers to attract insects for pollination and to the fruits for alluring certain animals for seed dispersal. ఈ క్రోమోప్లాస్ట్ అనేవి ఫ్లవర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇస్తుంది. ఎందుకు? పాలినేషన్ జరగడానికి, ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అలాగే ఫ్రూట్స్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇస్తుంది. ఎందుకు? వాటికి యానిమల్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి సీడ్ డిస్పర్సల్ జరుగుతుందని. ల్యూకోప్లాస్ట్ స్టోర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ల్యూకోప్లాస్ట్ అనేవి ఫుడ్ని కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాక్యూల్ అంటే ఏమో చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుంది? ద వాక్యూల్స్ అక్కర్ ఇన్ మోస్ట్ సెల్స్. దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్ బట్ మోర్ ఇన్ నెంబర్ ఇన్ యానిమల్ సెల్స్. ఫంగై అండ్ ప్లాంట్ సెల్స్ హ్యావ్ లార్జ్ సైజ్డ్ బట్ ఫ్యూయర్ వాక్యూల్స్. వాక్యూల్ అనేది యానిమల్ సెల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇట్లా యానిమల్ సెల్స్లో ఎక్కువ నెంబర్స్ ఉంటుంది కానీ సైజ్ తక్కువ ఉంటుంది. బట్ ఫంగై, ప్లాంట్ సెల్స్కి వచ్చేసరికి సైజ్ ఎక్కువ ఉంటుంది, నెంబర్స్ తక్కువ ఉంటాయి. స్ట్రక్చర్. వాక్యూల్స్ ఆర్ స్టోరేజ్ సాక్స్ ఫర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కంటెంట్స్ బౌండెడ్ బై ఏ యూనిట్ మెంబ్రెయిన్. ఈ వాక్యూల్ అనేది ఒక మెంబ్రెయిన్తోనే బౌండెడ్ అయ్యి దీని లోపలే సాలిడ్ లిక్విడ్ కంటెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ యానిమల్ సెల్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సైజ్డ్ వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్. యానిమల్ సెల్స్లో లార్జ్ నెంబర్, ఇందాక మాట్లాడుకున్నట్లు స్మాల్ సైజ్డ్ వాక్యూల్స్ అనేవి లార్జ్ నెంబర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఏ అమీబా ఆర్ పారామీషియం, ద ఫుడ్ వాక్యూల్ కంటైన్స్ ద ఫుడ్ ఐటమ్ దట్ ద యానిమల్ హ్యాస్ ఇంజెస్టెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ కన్జ్యూమ్డ్. ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అంటే అమీబా కానీ పారామీషియం కానీ వీటిలో ఫుడ్ వాక్యూల్లోనే ఫుడ్ ఉంటుంది. ఏమో ఫుడ్ యానిమల్ తీసుకుంటే ఇంజెస్టెడ్ ఫుడ్ కానీ లేదంటే అది కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ కానీ. ఫ్రెండ్స్, ఈ సెల్లో గ్రీన్ అనేది వాక్యూల్. ఇన్ ప్లాంట్ సెల్స్ జనరల్లీ vacuoles arise from ER and Golgi apparatus which fuse at maturity of the cells to form large vacuoles. ఈ సెల్ అనేది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో ఆ టైంలో ER అండ్ గోల్గి అపారటస్ అనేవి రెండు కలిసి ఈ వాక్యూల్స్ అనేవి ఏమంటారు లార్జ్ సైజ్లో ప్రజెంట్ అవుతాయి. ఇవి రెండు కలిసినప్పుడు ఈ వాక్యూల్స్ అనేవి లార్జ్ సైజ్లో ప్రజెంట్ అవుతాయి. దీస్ వాక్యూల్స్ ఆర్ బౌండెడ్ బై మెంబ్రెయిన్ కాల్డ్ టోనోప్లాస్ట్. ఈ వాక్యూల్స్ అనేవి టోనోప్లాస్ట్ అనే మెంబ్రెయిన్ ద్వారా వాటి చుట్టూ బౌండ్ అయి ఉంటుంది, వాక్యూల్స్ చుట్టూ. దే ఆర్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్స్ కాల్డ్ సెల్ సాప్. ఈ వాక్యూల్ మొత్తం నిండా సెల్ సాప్ అనే ఫ్లూయిడ్తో ఫుల్ అయి ఉంటుంది. సెల్ సాప్ కాంట్ సైట్స్ ఆఫ్ ఫ్రీ వాటర్
మినరల్స్, షుగర్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సాల్యుబుల్ పిగ్మెంట్స్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్. ఈ సెల్స్ యాప్లో కాంట్ సైట్స్ ఆఫ్ ఫ్రీ వాటర్, అంటే మనకి ఫ్రీ వాటర్ కనిపించదు. మినరల్స్, షుగర్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సాల్యుబుల్ పిగ్మెంట్స్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవేవి మనకి కనిపించవు అంతగా వాక్యూల్స్లో. సెల్స్ యాప్లో ఇవన్నీ కనిపించవు. ద సెంట్రల్ వాక్యూల్ ఆఫ్ సమ్ ప్లాంట్ సెల్స్ may occupy 50 to 90% of the cell volume. ఈ సెల్ వాల్యూమ్లో 50 to 90% దాకా సెంట్రల్ వాక్యూల్ అనేది ఒక్కోసారి ఆక్యుపై చేస్తుంది. ఇదేం ఫ్రెండ్స్, ఇది వ్యాక్యూల్లో ఇది బ్లూ కలర్ అవుట్లైన్ అంతా టోనోప్లాస్ట్, దాని మధ్యలో సెల్స్ యాప్, దాని సెంట్రల్ వాక్యూల్ అంటాము. ఫంక్షన్స్ ఏమో చూద్దాం. Vacuoles perform following functions. They are storage sacs of the cell. The stored material may be solid or liquid food or toxic metabolic byproducts or end products of cells. ఈ వ్యాక్యూల్ అనేది స్టోరేజ్ సాక్స్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారంట. వీటిలో సాలిడ్ కానీ లిక్విడ్ ఫుడ్ కానీ, అంటే టాక్సిక్ మెటబాలిక్ బై ప్రోడక్ట్స్ అండ్ టాక్సిక్ మెటీరియల్స్ కానీ వీటిలోనే ఉంటాయి. అంటే సెల్కి కావాల్సిన ఏవైనా ప్రోడక్ట్స్ కూడా వీటిలో స్టోర్ చేసుకుంటుంది. In some unicellular organisms, specialized vacuoles maintain water balance of the body. కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రం ఈ వ్యాక్యూల్స్ అనేవి వాటర్ బ్యాలెన్సింగ్ చూసుకుంటూ ఉంటాయి. అంటే సెల్లో ఎంత వాటర్ ఉండాలా, ఎంత ఉన్నాయి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయా, లేదంటే తక్కువ ఉన్నాయా, అవన్నీ చూసుకుంటుందంట. In plants, they provide turgidity and rigidity to the cells. ఈ వ్యాక్యూల్స్ అనేది ప్లాంట్ సెల్స్లో ఆ ప్లాంట్ సెల్స్కి ఒక హార్డ్ అండ్ రఫ్ స్ట్రెంగ్త్ని ఇస్తుందంట. అంటే ఆ సెల్స్ నిలబడడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అది వ్యాక్యూల్స్ ఇస్తుందంట. నెక్స్ట్ సెల్ ఇంక్లషన్స్. సెల్ ఇంక్లషన్స్ అంటే ఏమో చూద్దాం. ఇది మన లెసన్లో లాస్ట్ టాపిక్. ద సెల్ ఇంక్లషన్స్ ఆర్ నాన్ లివింగ్ మెటీరియల్స్ ప్రెజెంట్ ఇన్ ద సైటోప్లాజం. ఈ సెల్ ఇంక్లషన్స్ అనేవి సైటోప్లాజంలో నాన్ లివింగ్ మెటీరియల్స్, అంటే డెడ్ సెల్ కాంపోనెంట్స్ అని అంటారు. దే ఆర్ ఆఫెన్ కాల్డ్ డ్యూటోప్లాస్మిక్ సబ్స్టాన్సెస్. ఈ సెల్ ఇంక్లషన్స్నే మనం డ్యూటోప్లాస్మిక్ సబ్స్టాన్సెస్ అని కూడా అంటాము. దే మే బీ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ బోత్. అవి ఆర్గానిక్ అన్నా కావచ్చు, అంటే ఇన్ఆర్గానిక్ అన్నా కావచ్చు, లేదంటే రెండు ఉన్నా కావచ్చు. The common cell inclusions are stored organic food materials, secretions and excretions, and inorganic crystals. ఈ మామూలుగా సెల్ ఇంక్లూషన్స్లో మనకి ఏమేమి చూడొచ్చు? ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ చూడొచ్చు, లేదంటే ఎక్స్క్రీషన్స్, లేదంటే ఇన్ఆర్గానిక్ క్రిస్టల్స్, ఏమన్నా ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. Thus acquires distinct structure and function due to the organization of its membrane and cytoplasmic organelles in specific phase. సో వీటి ద్వారా దీనికి ఒక డిస్టింక్ట్ స్ట్రక్చర్, అంటే చెప్పలేము, ఒకసారి ఒక స్ట్రక్చర్ రావచ్చు, ఒకసారి ఒక ఫంక్షన్ మారుతూ ఉండొచ్చు. డ్యూ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద మెంబ్రెయిన్, వాటికుండే మెంబ్రెయిన్ బట్టి ఇవనేవి మారుతూ ఉంటాయి. అండ్ సైటోప్లాస్మిక్ ఆర్గనల్స్ ఇన్ స్పెసిఫిక్ ఫేజ్, అంటే సైటోప్లాజంలో ఉండే ఆర్గనల్స్ ద్వారా కూడా వీటి స్ట్రక్చర్ ఫంక్షన్ అవి మారుతూనే ఉంటాయి. Such organization enables the cell to perform basic function such as respiration, nutrition, forming new proteins, clearing of waste material, etc. ఈ ఆర్గనైజేషన్లోనే మనము రెస్పిరేషన్ చూడొచ్చు, న్యూట్రిషన్, ఫార్మింగ్ న్యూ ప్రోటీన్స్ అంటే కొత్త ప్రోటీన్స్ ఉత్పత్తి, క్లియరింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఈ సెల్ ఇంక్లూషన్స్లో. ద సెల్ therefore is a fundamental structural unit and basic functional unit of living organisms. సో ఇప్పటి వరకు మనం చదువుకునే మ్యాటర్ అంతా, వినిండే దానంతా కలిపి మనం ఏం చెప్పుకోవచ్చు? సెల్ ఈజ్ అ ఫండమెంటల్ అండ్ బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే ఆ సెల్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో ది మెయిన్ పార్ట్. సెల్ లేకపోతే ఏ లివింగ్ ఆర్గానిజం అనేది లేదు. సో దీంతో Part 6 అయిపోయింది. ఎండ్ ఆఫ్ Chapter 1. దీంతో Chapter 1 అయిపోయింది.
ఈ చాప్టర్ నోట్స్ ఎవరికైనా కావాలంటే మా ఛానల్ పేరుని టెలిగ్రామ్లో సెర్చ్ చేసి దాంట్లో జాయిన్ అయితే మీకు ఈ చాప్టర్ నోట్స్ మొత్తం దొరుకుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా మిగతా పార్ట్ 5, పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 వీడియోస్ కావాలంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు.